సెప్టెంబర్ 9 దేవుని వాక్య ధ్యానం. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తన 121:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని యొక్క మహాకృప మన మీద నిరంతరం ఉంటుంది. మన కుటుంబాలు, మనము ఆరోగ్యంగా, సంతోషంగా, ఆధ్యాత్మికంగా ఎదగాలని దేవుని ఉద్దేశం. ఈరోజు మన జీవితాలలో మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం గమనించినప్పుడు, మన శారీరక భౌతిక ప్రయాణాన్ని మనం ఆలోచించేటప్పుడు చాలా భయానకమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ తలెత్తుతూ ఉన్నాయి. ఒక ప్రయాణం చేసేటప్పుడు ఎంతో భయం. ఎందుకనంటే మన దేశంలో, మన చుట్టూ ఉన్న ప్రదేశాలలో, ప్రయాణాలలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పొందే వారిని మనం తరచూ చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ప్రియులారా, ఈరోజు నీ రాకపోకలు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడి నుండి వస్తున్నావు, నీవు వెళ్ళి వచ్చేటువంటి ఆ ప్రయాణ మార్గము క్షేమంగా ఉండాలి. అప్పుడే మన ద్వారా కుటుంబము ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. అలాంటి క్షేమ ప్రయాణాన్ని ప్రభు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. నిజమే, ప్రభు మనల్ని కాపాడకపోతే మనం ఎన్ని ప్రయాణాలు చేస్తుంటాం. ప్రతి ప్రయాణంలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న ప్రయాణం చేస్తుంటాం. వాటన్నిటినీ ప్రభు మనలను తప్పించి ఈరోజు మనల్ని సజీవ లెక్కలో ఉంచున్నాడు. ప్రియులారా, దేవుడి కాపుదల మనకి నిరంతరం ఉండాలి. ఆయన కాపుదల కనుక లేకపోతే, ఆయన మనతో గనక లేకపోతే, మన జీవితంలో ఏ ప్రయాణమైనా, అది భౌతిక సంబంధమైన ప్రయాణమైనా, ఆధ్యాత్మిక ప్రయాణమైనా, నీ యొక్క జీవిత ప్రయాణము, సంసారము, ఇతర మనుషులతో కలిసి నువ్వు మంచి ప్రయాణాలు కొనసాగిస్తున్నప్పుడు ఆ జీవన యాత్రలో ఆ ప్రయాణము సుఖవంతంగా, ఆనందమయంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే ప్రభువు నీతో ఉండాలి. ఆయన నిన్ను కాపాడుతూ ఉండాలి. ఆయన కాపాడేటువంటి ప్రతి క్షణము మన జీవితానికి ఆశీర్వాదకరము. ప్రియులారా, అలాంటి దేవుని కాపుదల కొరకు నీ యొక్క లోక సంబంధమైన భౌతిక ప్రయాణం కానీ, ఆధ్యాత్మిక ప్రయాణం కానీ, మరి ఏ ప్రయాణమైనా దేవుడు ఇష్టకరమైనటువంటి వారిగా మనం ఉన్నప్పుడు, దేవునికి మనము సమీపంగా ఉన్నప్పుడు, ఆయన మనతో ఉండి మనలను క్షేమంగా మనము కోరిన రేవునకు అందరికీ ఆయన చేర్చుతాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం అంతా మీరు తోడుగా ఉన్నారు. ఇదిగో ప్రభువా, ఈ ఉదయం నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయాణాలలో క్షేమాన్ని దయచేయండి. వారు తలపెట్టిన పనులలో జయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. జనదీవులతో నింపి నీ రక్షణ ఆనందం బిడ్డలకు అనుగ్రహించమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.